హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ప్రతి ఒక్కరికి వంటగదిలో చాలా ఉపయోగపడే వంటింటి చిట్కాలు చెప్పాను. ఒకసారి దీంట్లో మీరు చూడండి. చాలా సింపుల్గా, ఈజీగా మనకి ప్రతి దాంట్లో కూడా మనకి మనీ వేస్ట్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో, అలాగే మనకి వేస్ట్గా పడేసే బాక్సులు ఉంటాయి కదా, వాటిని కూడా ఎలా యూస్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ గుడ్లు ఉంటాయి కదా, వాటిలో ఉన్న సొన బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా మనకి 10 నిమిషాల్లోనే ఎగ్స్ చక్కగా బాయిల్ అయిపోతాయి. ఇవి మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని మనం బాయిల్ చేసుకోవచ్చు. చూడండి, ఎగ్స్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనకి ఎగ్స్ చక్కగా వేడివేడిగా ఉన్నప్పుడే మనం వీటిని చక్కగా ఇలా ఒలిచేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకి ఇచ్చినా మంచిగా ఒలిచేస్తారు. అలాగే ఇంకొక టిప్ వచ్చేసి, మనకి యాపిల్ పిల్లలకి బాక్స్లో పెట్టాలంటే నల్లగా అయిపోతుంది అంటారు కదా, అలా కాకుండా మనం దీన్ని ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా పీల్ అంతా తీసిన తర్వాత మీకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని చేసుకోవచ్చు. పిల్లలు ఒకవేళ పులుపు ఉంటే తినరు అనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ అయితే తినరు అనుకుంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదంతా ఇలాగా చేసిన తర్వాత దీన్ని ఇలాగ పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి వాటర్లో వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. పీల్ తీసిన తర్వాత చూడండి, ఇలాగ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఇలాగ కరిగించుకోండి. ఇలా కరిగిన తర్వాత మనం ఇలాగా పీసెస్ కట్ చేస్తాం కదా, కట్ చేసిన తర్వాత వీటికి ఉన్న సీడ్స్ అవన్నీ తీసుకుని ఇలాగ సాల్ట్ వాటర్లో వేసినట్టయితే ఉప్పగా ఏమి ఉండవు. కొంచెం ఉప్పగా ఉంటాయి, పర్వాలేదు, బాగుంటుంది కూడా తినడానికి. ఇలా వేసుకున్న తర్వాత పిల్లలకి మనం స్నాక్స్ బాక్స్లో ఇచ్చినట్లయితే అసలు మధ్యాహ్నం అయినా నల్లగా అవ్వకుండా ఉంటాయి యాపిల్స్. అలాగే ఒకవేళ నిమ్మకాయ ఉంటుంది కదా, దాన్ని ఒక రుద్దినట్టు కూడా మనకి ఇవి చక్కగా నల్లగా అవ్వకుండా ఇలాగే ఉంటాయి. అలాగే ఇప్పుడు ఎండు చేపలు ఉంటాయి కదా, ఎండు చేపల్ని ఇవి చాలా ఉప్పు పట్టేసి ఉంటాయి. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, వాసన లేకుండా మనం ఎలా కర్రీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీంట్లో మనము వేడి నీళ్ళు ఉంటాయి కదా, మనం మరిగించిన నీళ్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా వదిలేయండి. ఇలా వదిలేసిన తర్వాత 10 నిమిషాలకి కొంచెం గోరువెచ్చగా అయిపోతాయి వాటరు. అప్పుడు మనం ఎటువంటి రాయిని పెట్టి రుద్దవసరం లేకుండానే మనకి ఈ బ్లాక్ పార్ట్ ఉంది కదా, ఇదంతా చక్కగా వచ్చేస్తుంది. చూడండి, మనకి చాలా క్లియర్ అయిపోద్ది అనమాట. వీటన్నిటిని ఇలాగే చేతితో మనం ఇలా రుద్దుకుంటే సరిపోతుంది. చూడండి, బ్లాక్ పార్ట్ అంతా వచ్చేస్తుంది కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఇలాగ కేక్ బాక్సులు, అలాగే స్ట్రాబెర్రీస్, ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి కదా, ఇటువంటి బాక్సులు మనం పడేనక్కర్ లేకుండానే వీటిని కూడా కొంచెం ఒక ఎంతకాలమో కాకుండా మనకి యూస్ఫుల్ అయ్యేటట్టు కింద మనం వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇలా రాగిపిండి వడియాలు ఉన్నాయి, ఇవి కవర్లోనే పెట్టేశాను. ఈ బాక్స్లో మనం వేసుకోవాలి. బాక్స్లో వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ అప్పడాలైనా పర్వాలేదు, అప్పడాలైనా ఏ అయినా సరే ఇలాగ వేసుకుని యూస్ చేసుకోండి బాక్స్ని. ఇందులో కొంచెం మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల ఇవి మెత్తబడవు. మనం ఇలా కవర్లో పెట్టేసిన మెత్తబడి ఆయిల్లో సరిగ్గా ఫ్రై అవ్వవు. అలాగే ఇటువంటి జిప్లాక్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా, ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్ చాక్లెట్స్కైనా వస్తాయి, ఇలాగ డ్రై ఫ్రూట్స్ కొనుక్కున్నప్పుడైనా ఇలా ఇవి వస్తూ ఉంటాయి. ఈ బ్యాగులు మనము ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను ఇలాగా మాకు బెల్లం ఇలా చిన్న కుందుల కింద వస్తాయి. ఇది 1/2 కేజీ. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో వేసుకోండి. ఇలా దీంట్లో వేసుకుని జిప్ ఇలా లాక్ చేసిన తర్వాత దీని కింద ఏదైనా కర్చీఫ్ లాంటిది వేసుకుని ఇలాగా దీన్ని ఇలా చితక్కొట్టండి. ఇలా చితక్కొట్టి మన జిప్ లాక్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాల్లో అయినా దేంట్లో అయినా సరే యూస్ చేసుకోవడానికి చాలా సింపుల్గా అవుతుంది. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలానే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత ఇంకో టిప్ వచ్చేసి, ఇప్పుడు మనం అన్నం వండేటప్పుడు మూత వేస్తూ ఉంటాం. మూత వేసినప్పుడు పైకి వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒక గట్టి పెట్టి దీని మీద ఇలా మూత వేసినట్టయితే ఆ వాటర్ అనేది బయటికి రాదు, ఈ గట్టికి తగిలి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ టిప్పు చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి. మనం మూత వేసుకోవడం వల్ల గ్యాస్ కూడా కలిసి వస్తుంది. మూత తీసిన తర్వాత చూడండి, మంచిగా రైస్ అనేది అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.